అన్నీ కూడా మొక్కజొన్న పొత్తు గింజలు మొత్తం అన్నీ ఒలిచేసినవి ఒక కుక్కర్లో వేసుకోవాలి. ఇలా కుక్కర్లో వేసుకున్న తర్వాత వీటన్నిటిని కూడా శుభ్రంగా కడుక్కొని ఈ గింజలన్నీ మునిగేంత వరకు కొద్దిగా వాటర్ పోసుకోవాలి. ఇలా మొక్కజొన్న పొత్తు గింజలన్నీ మునిగేంత వరకు నీళ్లు పోసుకున్న తర్వాత ఇందులో కొద్దిగా కల్లుప్పు వేసుకుని మూత పెట్టుకుని ఒక 5-6 విజిల్స్ వచ్చేంత వరకు కూడా వీటిని ఉడకబెట్టుకోవాలి. ఇలా 6 విజిల్స్ వచ్చేంత వరకు కూడా ఇవన్నీ ఉడకబెట్టుకోవాలి. విజిల్స్కి ఇవన్నీ కూడా ఈ విధంగా ఉడికిపోయినాయి. ఇలా ఉడికిపోయిన తర్వాత వీటన్నిటిని కూడా తాలింపు కూడా వేసుకోవచ్చు. ఒక ప్యాన్ పెట్టుకొని ప్యాన్లో ఆయిల్ వేసుకుని జీలకర్ర, కరివేపాకు, ఎండుమిర్చి, ఎల్లుల్లిపాయలు వేసుకుని అవి వేగిపోయిన తర్వాత ఇవి వేసుకుని ఇందులో లాస్ట్గా కొద్దిగా కారం, గరం మసాలా వేసుకుని తాలింపు వేసుకుంటే చాలా అంటే చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేయండి. నేనైతే తాలింపు వేయట్లేదు, ఇలాగే తినేస్తున్నాం. సాల్ట్ వేసాం కాబట్టి వీటికి ఆల్రెడీ సాల్ట్ మొత్తం కూడా పట్టేసి ఉంటుంది. టేస్ట్ చాలా అంటే చాలా బాగుంటుంది. ఓకే, బాయ్ ఫ్రెండ్స్.